శోభా శెట్టి. ఈమెను మొదట్లో అందరూ 'కార్తీక దీపం' సీరియల్ మౌనిత అని పిలిచేవారు. కానీ ఇప్పుడు 'బిగ్ బాస్'కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ 'బిగ్ బాస్ శోభ' అంటేనే గుర్తుపడుతున్నారు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి కొంతమంది మంచి గుర్తింపుని అలాగే మంచి ఫేమ్‌ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది బయట మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళి నెగెటివ్ అయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళలోనే శోభా శెట్టి కూడా ఉన్నారు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో శోభ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బాగానే ఆడిందని చెప్పొచ్చు. కానీ తను మొదటి నుంచి యావర్ని అలాగే పల్లవి ప్రశాంత్‌ని, శివాజీ గారిని టార్గెట్ చేయటం వల్ల శోభకి 'బిగ్ బాస్' చూసే ఆడియన్స్‌లో బాగా వ్యతిరేకత వచ్చిందనే చెప్పొచ్చు. లేకపోతే గ్రాండ్ ఫినాలే వరకు ఉండే కంటెస్టెంటేనే అందరూ అనుకున్నారు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు శోభ నాగార్జున గారు వేసుకున్న టీ షర్ట్ చూసి ఆ టీ షర్ట్ నాకు ఇస్తారా సార్ అని అడిగింది. ఆ తరువాత అందరూ గేమ్‌లో పడి ఆ విషయాన్ని మర్చిపోయారు. కానీ ఆ విషయాన్ని నాగ్ సార్‌ని అడిగింది 6వ వారం. కానీ శోభ 14వ వారంలో ఎలిమినేట్ అయింది. అయితే శోభ 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు ఆ విషయాన్ని మర్చిపోకుండా ఆ టీ షర్ట్‌ని శోభకి గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే అమర్దీప్ కూడా నాగార్జున గారిని టీ షర్ట్ అయితే అడిగాడు. కానీ నాగార్జున గారు అయితే అమర్దీప్‌కి ఆ టీ షర్ట్ ఇవ్వలేదనే చెప్పొచ్చు. అయితే నాగార్జున గారు ఇచ్చిన టీ షర్ట్‌తో శోభా శెట్టి ఫోటోషూట్ కూడా చేశారు. ఆ ఫోటోషూట్ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అయితే ఆ టీ షర్ట్ ధర ఇంచుమించు 2.5 లక్షల వరకు ఉండవచ్చట. ఏదైనా నాగార్జున గారు గుర్తుపెట్టుకుని అంత ఖరీదు గలది ఇవ్వటం మామూలు విషయం కాదనే చెప్పొచ్చు. మీలో ఆ టీ షర్ట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో